చైత్రమాసం శ్రీరామనవమి రోజు అయోధ్య అంతా ఫెస్టివల్ మూడ్లో ఉంది. మందిర్లో దీపాలు వెలుగుతున్నాయి. పుష్పాల సువాసన ప్రతి చోట స్ప్రెడ్ అయింది. రాముడు సైలెంట్గా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అప్పుడే రాముడికి డోర్ నుండి ఒక ఘనమైన స్వరం వినబడింది. జై శ్రీరామ్ అంటూ హనుమంతుడు ఎంట్రీ ఇచ్చారు. హనుమ కన్నుల్లో ప్రేమ, భక్తి, ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉంటాయి. హనుమ రాముని దగ్గరికి వచ్చి చిన్న పిల్లవాడిలాగా నవ్వుతూ ఇలా అంటాడు, ప్రభు, ఇవాళ మీ పుట్టినరోజు కదా, నాకు స్పెషల్గా సెలబ్రేట్ చేయాలని ఉంది అని అంటారు. రాముడు నవ్వుతూ, హనుమ, నాకేమీ వద్దు, నీ భక్తి చాలు అని అంటాడు. కానీ హనుమంతుడు ఆగలేదు. ఆయన ఒక చిన్న తాంబూలం తీసుకుని వచ్చి హనుమ రామునికి 3 గిఫ్ట్లు ఇచ్చాడు. ఫస్ట్ గిఫ్ట్ ఒక చిన్న పుష్పం ఇచ్చాడు. ఇది నా ప్రేమ ప్రభు అని చెప్పాడు. సెకండ్ గిఫ్ట్ ఒక ఫలం ఇచ్చాడు. ఇది నా సేవ. థర్డ్ గిఫ్ట్ ఆయన హృదయం మీద చెయ్యి పెట్టుకొని, ఇది నా ప్రాణం, అన్నీ మీకే సమర్పణ ప్రభు. అందరూ చూస్తూ ఎమోషనల్ అవుతారు. రాముడు లేచి హనుమంతుడిని దగ్గర తీసుకొని చెప్తాడు, నాకు ఇవ్వడానికి గిఫ్ట్స్ అంటే నువ్వు నాతో ఉండడం చాలు హనుమ. హనుమాన్ ఐస్లో టీయర్స్, కానీ స్మైల్తో, భక్తితో, ప్రేమతో ఒక దేవుని బర్త్డేని ఒక భక్తుడు హార్ట్ నుండి సెలబ్రేట్ చేశాడు. దేవుడికి కావాల్సింది గిఫ్ట్స్ కాదు, నిజమైన భక్తి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.